కోట్ల ధరల స్థిరీకరణ ఇది, ఇవి బాగా ర్యాలీ అయ్యాయి సార్. ఇవి కాకుండా సింగిల్ గా పోటీ చేయడం ఏదైతే ఉందో, సింగిల్ గా ధైర్యంగా దమ్ముగా ఒంటరిగా గెలిచినా ఓడినా పోటీ చేయడం ఏదైతే ఉందో అది తమిళనాడు ప్రజలందరినీ కూడా ఆయన వైపు ర్యాలీ చేసేలా చేసింది. ఇంకో మాట చెబుతా ఉన్నాడు సార్, డ్రైవర్ని గెలిపించారు, డ్రైవర్ని డోర్ డెలివరీ చేసిన వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చారని. సో కనీసం మనస్సాక్షి ఉండాలి సార్. ఎమ్మెల్సీ అనంతబాబు ఎప్పుడయ్యాడు? గురించి మీరు మాట్లాడాలి. నువ్వు ఆగప్ప, నువ్వు రెండు సేపు తట్టుకో. ఎమ్మెల్సీ అనంతబాబు ఎప్పుడయ్యాడు? తలకాయ పనిచేస్తా ఉన్నారు. తప్పుడు కొత్తలు కూడా సిగ్గు ఉండాలి, శరం ఉండాలి, మనస్సాక్షి ఉండాలి. మనకి కడుపుకు మాట్లాడడానికి రోజు తప్పుడు కోతలు. ఎమ్మెల్సీ ఎప్పుడయ్యాడు? డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఎప్పుడు జరిగింది? ఆయన 200 రోజులు పైగా జైలు ఎవరు ప్రభుత్వ హయాంలో ఉన్నాడు? 200 రోజులు జైలు ఎవరు ప్రభుత్వ హయాంలో ఉన్నాడా? సిగ్గు శరం మానం మర్యాద ఏముండవు. పెంట తింటా ఉన్నారు. పొద్దున్న లేస్తే తప్పుడు కోతలు, పొద్దున్న లేస్తే నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా అబద్ధం పోతలే. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అంతకుముందే 200 రోజులు జైల్లో పెట్టాం మేము. 200 రోజులు ఉండాలి. ఇప్పుడు సస్పెండ్ చేయండి తేలే వరకు. ఏ పార్టీ నుంచి ఎప్పుడో సస్పెండ్ చేసావు, ఇప్పుడు చేసేదేందా? ఆ రోజు సస్పెండ్ చేసావు, ఇప్పుడు చేసేదేంది? ఆ రోజు చేసావు. సస్పెన్షన్ లెటర్ చూపించాలా? నీకు సస్పెన్షన్ లెటర్ చూపించాలా? ముక్కు నెలకు రాస్తావా? కడుపుకి ఎవడేం తింటున్నాడో చెప్తాను. సస్పెన్షన్ లెటర్ చూపిస్తా, సస్పెన్షన్ లెటర్ చూపిస్తా. వెంట తింటున్నాను ఒప్పుకుంటావా? కడుపుకి ఎవడేం సస్పెన్షన్ లెటర్ లేకుండా తప్పుడు కోతలు. వారం రోజులకే సస్పెన్షన్ విధించాం ఆయన మీద మేము పార్టీ నుంచి. అవసరంలా మీడియా ముందుకు వచ్చి తప్పుడు కోతలు కూసేస్తాం. 200 రోజులు జైల్లో పెట్టామే మేము. 200 రోజులు. సరే సరే శేఖర్ ఒక్క నిమిషం. ఏంటి సురేష్ చెప్పండి. సరే ఒక్క నిమిషం శేఖర్ ఒక్క నిమిషం. మీరు పవన్ కళ్యాణ్ గారు ఒక్క నిమిషం అండి. పవన్ కళ్యాణ్ గారు మీరు కామెంట్ చేశారు కాబట్టి సురేష్ చెప్పండి ఏంటి సార్? ఇప్పుడు శేఖర్ అన్న కొద్దిగా లేట్గా జాయిన్ అయ్యాడు. రావటమే పవన్ కళ్యాణ్ ఆయన ఆక్రోశం ఏంటో, ఆయన ఆక్రోశం ఏంటో, అసలు పొత్తులు పెట్టుకోకుండా మగాడు దమ్మున్నాడు వచ్చాడు, అందుకే జనాలంతా ర్యాలీ అయ్యారు, గెలిచారు. విజయ్ గారి గురించి పొగిడినంత వరకు బాగానే ఉంది. తెలియని పార్టీ మీది. నేను చెప్తాను ఆగనియా. నీ ఆగ్రహం, నీ బాధ, నీ కడుపు మంట ఏంటో నేను చెప్తాను వినాలి. వ్యక్తులు మీరు మీకు ఎందుకబ్బా? రెడ్డి గారు ఆగు, మీ ఎటగారు ఆఫీస్ కొద్దిగా ఆగండి. నేను ఒక నిమిషం రెడ్డి గారు ఒక నిమిషం. మీరు వాగినంతసేపు ఆగలేదు కదా. అయితే ఎంతసేపు పొత్తుల పైన సింగిల్ అనే మాటలు మాట్లాడుతుంటే వీళ్ళు ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పారండి? ఇదే జనసేన కోసం పొత్తుల కోసం చేతులు జాయించిన వైసీపీ ఎక్కడుందండి? మీ శ్రీకాకుళం ఒక మాజీ మినిస్టర్ చెప్పాడు, జనసేనతో మనకు పొత్తులు ఖరారైపోతే ఈ రోజు మనమే అధికారంలో ఉండేవాళ్ళని చెప్పి. పొత్తుల కోసం పాకులాడింది మీరు కాదా? మాట్లాడుతాం ఏమయ్యా ప్రజాస్వామ్యంలో తర్వాత మాట్లాడదు వినయ శేఖర్ రెడ్డి. సరే సరే ఓకే శేఖర్ ఒక నిమిషం మాట్లాడనివ్వండి. శేఖర్ ఎందుకు లేదు శేఖర్ నేను ఇస్తాను ఒక్క నిమిషం. తెలియదు పక్కడు చెప్తాను. మీరు పొత్తుల కోసం పాకులాడింది నిజం కాదా? మీరు దుర్మార్గులని, మీరు మంచి వాళ్ళు కాదని చెప్పి మా నాయకుడు సిద్ధంగా లేడు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో పొత్తులు పెట్టుకోవడం ఏమి తప్పు కాదు. మీరు మొత్తం మగడు కదా. ఈ సింహం ఎప్పుడు ఇలాగే సింగిల్ గా ఉండండి. 11 కాస్త 1 అయిపోద్ది. అప్పుడు సింగిల్ గా ఇంకా బాగుంటుంది. నువ్వు ఇలా మధ్యలో రావడం కరెక్ట్ కాదు. అలాగైతే నువ్వు మాట్లాడిన ప్రతిసారి నేను మధ్యలోకి వస్తా. శేఖర్ రెడ్డి నువ్వు మాట్లాడిన ప్రతిసారి మధ్యలోకి వస్తా. నువ్వు మాట్లాడిన ప్రతిసారి మధ్యలోకి వస్తా. సరే 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 శేఖర్ ఒక్క నిమిషం ఉండండి సార్. ఇప్పుడు నేను ఏదైతే ప్రశాంత్ కిషోర్ చెప్పింది కానీ, లేదంటే అలా మాజీ మినిస్టర్ శ్రీకాకుళంలో పశువుల డాక్టర్ ఉంటాడు, పశువుల డాక్టర్ చెప్పింది కానీ ఇవన్నీ నిజాలు కాదా? వీళ్ళు పొత్తుల కోసం పాకలాడలేదా? దానికి సమాధానం చెప్పవయ్యా. రెండోది, ప్రజాస్వామ్యంలో పొత్తులు పెట్టుకోవడం ఏమైనా నేరమా? నీలాంటి దుర్మార్గుల్ని
వైఎస్ఆర్సీ దుర్మార్గులు ఎదుర్కోవాలంటే కొన్ని సందర్భాల్లో పొత్తులు పెట్టుకోవాల్సిన చాలా అవసరం ఉంది. అందుకే పొత్తులు పెట్టుకోండి. బాధ ఏంటి? మేము సపరేట్